విశాఖలో రక్తమోడుతున్న రహదారులు, వరుస రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు, ప్రమాదాలకు అడ్డాగా ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులకు చలానాలపై ఉన్న శ్రద్ధ ప్రమాదాల నియంత్రణపై కానరావడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయానికి గురిచేస్తున్నాయి. రోడ్డు మీదకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రోడ్డు మీదకు వస్తే ఇంటికి వెళతామన్న గ్యారంటీ లేదు. ప్రమాదాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో మృతి చెందిన వారు, గాయపడిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ప్రధాన రహదారి కూడళ్లలో మాత్రమే కాకుండా హైవే సర్వీస్ రోడ్లోనూ ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అటు పోలీస్ అధికారులు, ఇటు రోడ్డు రవాణా శాఖ అధికారులు ప్రమాదాల నివారణ కోసం చేపడుతున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. వాహన చదువుకులు ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇక బీచ్ రోడ్డులో బైక్ రేసింగ్లు పోలీసులకు సవాలన్నట్టుగా జరుగుతున్నాయి. గత ఆదివారం బ్లడ్ సండే అనే చెప్పాలి. బీహెచ్పీవీ విశాఖ డైరీ వద్ద హైవే మీద జరిగిన ప్రమాదాలు ప్రజలను భయాందోళనకి గురిచేశాయి. ఈ రెండు ప్రమాదాలలో ముగ్గురు చనిపోవడం తెలిసిందే. వేగంగా వచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగకుండా వాహనాలపై దూసుకెళ్లడంతో నిద్రపోతున్న వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గాజువాకలోని వరుణ్ మోటార్స్ లో పనిచేస్తున్న ఉద్యోగి తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై సింహాచలం వెళుతుండగా మరో విషాదం చోటు చేసుకుంది. విశాఖ డైరీ వద్ద జరిగిన మరొక ప్రమాదంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. వాహనదారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలనేవి పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని పోలీసులు వాపోతున్నారు. గత నెలలో కొన్ని ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్టేకింగ్ తో రెప్పపాటులో రోడ్డు ప్రమాదాలు విశాఖ నగరాన్ని కుదిపేస్తున్నాయి. వాహన చోదకుల ఏమరపాటు, నిర్లక్ష్యం వల్లనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. జాతీయ రహదారి, సాధారణ రహదారి అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా తరచూ ఈ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. మొబైల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, రోడ్డు పక్కనే వాహనాలను పార్కింగ్ చేయడం, రద్దీ ప్రాంతాల్లో కూడా వేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలు మొదటి స్థానంలో ఉండగా 2-3 స్థానాల్లో కార్లు, ఆటోలు ఉన్నాయి. ఇక లారీలు, ట్రాలర్ల గురించి చెప్పనవసరం లేదు. యాక్చువల్‌గా ఆ రోజు అది మిస్‌హ్యాప్ ఒరిజినల్‌గా కంప్లీట్‌గా అదే ఏదైతే లారీ ఏదైతే ఉందో తర్వాత దాని తాలూకా బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాతను ఏవైతే ఇప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో దాని మీదను కంప్లీట్‌గా కొంతవరకు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, తర్వాతను అలాగే పెడస్ట్రియన్స్ కూడా అటు ఇటు కొద్దిగా అబ్జర్వ్ చేయకుండా కూడా క్రాస్ చేసే పరిస్థితుల్లో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగే తర్వాతను కొంతమంది ఇప్పుడు ఏదైతే 2 వీలర్స్ నాన్ వేరింగ్ హెల్మెట్స్ కావచ్చు, తర్వాత అలాగే త్రిబుల్ రైడింగ్ నాన్ వేర్ హెల్మెట్స్ కావచ్చు, ఇవి ఏవైతే ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్ కొద్దిగా ప్రాపర్గా అబ్జర్వ్ చేయకపోయినందువల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కూడాను తర్వాత దీని మీద మేము ఎవరైతే స్పెషల్ డ్రైవ్ దీని మీద కండక్ట్ చేస్తాను, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, తర్వాతను నాన్ వేరింగ్ హెల్మెట్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవ్ కావచ్చు, జిగ్జాగ్ డ్రైవ్ కావచ్చు, అలాగే తర్వాతను తాగి వాహనాలు నడిపిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ గా దీని మీద ఒక పక్క అందరికీ అవేర్నెస్ గా క్రియేట్ చేస్తాము, అలాగే తర్వాతను ఈ ఫైన్స్ జనరేట్ చేస్తున్నాము, అలాగే ఫైన్స్ కూడా రియలైజేషన్ చేస్తూనే ఉన్నాము. తర్వాత దీని మీద అయితే మాత్రం స్పెషల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ అన్ని స్పెషల్ టీమ్ పెట్టాము. దాని మీద ఏంటంటే ఏదైతే యాక్సిడెంట్స్ తగ్గించడానికి మేము మా సైడ్ నుండి కంప్లీట్ గా ప్లాన్ చేస్తూనే ఉన్నాము. తర్వాత అందరూ సహకరించాలి. అంటే దీనిలో ఎవరైతే వెహికల్ యూజర్స్ అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, అంతా కూడాను ట్రాఫిక్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వైలేట్ కాకుండా ఉండి చేసినట్లయితే ఈ ట్రాఫిక్ ఏదైతే రోడ్ యాక్సిడెంట్లు ఉన్నాయో నివారించడానికి ఆస్కారం ఉంది.